యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1వ వచనం. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకము. 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. 5వ వచనం. ఒకడు నేను యెహోవా వాడననును, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారు పేరు పెట్టుకొనును. 6వ వచనం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. 7వ వచనం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టి వాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. 8వ వచనం. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియు లేదు, ఉన్నట్టు నేనెరుగను. 9వ వచనం. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, గనుక వారు సిగ్గుపడరు. 10వ వచనం. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు? 11వ వచనం. ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా. వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. 12వ వచనం. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును. సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయును. అతడు ఆకలి గొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. 13వ వచనం. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాన్ని చక్కచేయును. కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవలెనని నరరూపము గలదానిగాను నర సౌందర్యము గలదానిగాను చేయును. 14వ వచనం. ఒకడు దేవదారు చెట్లను నరుకవలెనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. 15వ వచనం. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారము చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిల పడును. 16వ వచనం. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. 17వ వచనం. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. 18వ వచనం. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. 19వ వచనం.
ఎవడును ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికిని తెలివి లేదు, వివేచన లేదు. 20వ వచనం. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పు దారిని వాణ్ణి తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. 23వ వచనం. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తనను తాను మహిమోన్నతునిగా కనపరచుకొనును. 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను. 25వ వచనం. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండ్రను వెర్రివారినిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. 27వ వచనం. నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. 28వ వచనం. కోరేషుతో, నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఆమేన్.